సార్ మీ పేరు? శ్రీనివాసరావు అమ్మ. మా మొన్నటిదాకా వైన్ షాపులు ఈ దిక్కుమాలనాడు వచ్చినాక అవి పోయినాయి. ఖాళీ అంతా రోడ్డును పడ్డారు జనం అంతా. ప్రపంచంలో ఎక్కడ లేని మందు బ్రాండ్లు ఇక్కడ అమ్ముతున్నారు పిచ్చి బ్రాండ్లు. మేము అప్పుడు 1 నంబర్ బ్రాండ్లు మెయింటైన్ చేసాం. అర్థమైందా? ఇవాళ ఈ దరిద్రపు గవర్నమెంట్ లో లిక్కర్ తాగే వాళ్ళు చచ్చిపోతున్నారు. పిచ్చి బ్రాండ్లు తెచ్చి అమ్ముతున్నాడు. మేము 1 నంబర్ బ్రాండ్లు మెయింటైన్ చేసాం. ఇదిగో వీళ్ళ అబ్బాయి చనిపోయాడు. పిచ్చి మందులు అన్ని పైపెచ్చు. అయాల చీప్ ఎంత ప్రెసిడెంట్ కానీ ఈ కానీ 50 రూపాయలు మేము మెయింటైన్ చేసిన అన్నాలు. ఇవాళ ఎంత? 200. అదే క్వార్టర్ బాటిల్. ఎంత తేడా ఉంది? గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది? ఈ జగన్మోహన్ రెడ్డి పడిపోతే బయట కూడా ఉండడు. ఏ తీహార్ జైలుకో తరలించటమే, ఇక్కడ కాదు అసలు. అది సంగతి. ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. విపరీతం కాదు, అప్పుడు రూపాయి వచ్చేది, ఇప్పుడు 500. ఎవరికి చెప్పుకోవాలా? అంత దరిద్రంగా తయారైంది గవర్నమెంట్. ఇప్పుడు రేషన్ ఇంటింటికి తిరిగి ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారో అసలు లేదు. వాళ్ళు రేషన్ కి మొత్తం 6-7 రకాలు ఉన్నాయి కదా, ఒక్కటి కూడా సరిగ్గా రావట్లా. బియ్యం పిచ్చి బియ్యం తప్పితే అయ్యాక ఇస్తుంది. అవి కూడా ఎప్పుడు 1 తారీఖు కాసుకొని ఇవ్వాలి కదా. 14, 15, 16, 17 తారీఖు వస్తాడు. పథకాలు ఎట్లున్నాయి మరి? జగన్ పథకాలు ఒక్కటి సరిగా లేవు. అన్ని వాళ్ళ జేబుల్లోకే, ఆ వైఎస్ఆర్ పార్టీ జేబుల్లోకే పథకాలు మొత్తం. ఎవరికి అందట్లా ఇడోళ్ళకి. వాలంటరీ వ్యవస్థ అది అసలు దరిద్రంగా తయారయ్యింది. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు కదా. నంబర్ 1 100కు 100% ఇద్దరికీ లాభం. ఇద్దరు ఈ విధంగానే కలిసి మెలిసి భార్యాభర్తలాగా ప్రయాణం చేయాలి. అప్పుడు ఇద్దరికీ లాభం. కొట్టిపారు జంగుతారు 170. రాజధాని విషయంలో 3 ముక్కలు జగన్కు పట్టిన దరిద్రం అదే. ఆడికి ఆ 3 ముక్కలతోటే వాడిని బాయిలో దింగబోతున్నారు జనం. ఆ ఋషికొండ బోడిగుండ అయిపోయిందా? ఆడ రాజధాని లేదా? ఈ ఉండ రాజధాని పోయిందా? ప్రజావేళకతో ఈడి ప్రభుత్వం పనితనం బయటపడిందా? జనానికి పోల్చడంతో అక్కడే ఈడి పాడగట్టారు జనం. ఆయాలే అయిపోయాడు జగన్. ఇక లేడు. అది చెప్పుకోవడం వేస్ట్. ఇక మీకు మాకు కంఠశ్వాసం. వాడిని ఓట్లు వచ్చిందాకనే వాడు ఓట్లు వస్తే దెంగుతారట. అంతే అయిపోయింది. 5 ఏళ్ల పరిపాలన నిరుద్యోగం ఏమైనా తగ్గిందా? నిరుద్యోగం ఇంకా పెరిగిందా స్వామి? నిరుద్యోగం ఎవడికి ఉద్యోగాలు తెచ్చాడు? ఏమన్నా ఒక కంపెనీ వచ్చిందా? ఒక్కటి చెప్పు. ఉండయి పోయినాయి దెంగినాయా? బ్యాటరీలది మొన్న పోయిందా? అమర్రాజు జయదేవ్ పాపం పోయిందా? ఎవడికి వచ్చి నీ జాబులు చెప్పు.